నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను సోనియా. తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నట్లుగా సాగుతున్నాయి. కిషన్ రెడ్డిపై పదే పదే రేవంత్ రెడ్డి మాటలు దాడి చేస్తున్నారు. బీఆర్ఎస్ తో కిషన్ రెడ్డి కుమ్మక్కయ్యారంటున్న రేవంత్ రెడ్డి ఏకంగా కిషన్ రెడ్డి పేరు మార్చి కల్వకుంట్ల కిషన్ రావుగా పేర్కొన్నారు ముఖ్యమంత్రి. అంతేనా, కేసీఆర్ కు కిషన్ రెడ్డి దత్తపుత్రుడని విమర్శించారు. కేసీఆర్ ని కాపాడుతున్నాడే. కాళేశ్వరం అవినీతిలో 48 గంటల్లో అరెస్టు చేస్తామన్న కిషన్ రెడ్డి కేసీఆర్ ని ఎందుకు కాపాడుతున్నాడే? ఇవాళ కిషన్ రెడ్డి కాదు, కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు. ఆ సంగతి నీకు తెలుసా? రామచంద్రరావు గారు, ధర్మపురి అరవింద్ గారు, మీ కిషన్ రెడ్డి కాదు, ఇవాళ మీ కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు. కేసీఆర్ కో కొడుకున్నాడు, కేసీఆర్ కో పుత్రుడు ఉన్నాడు, దొంగ పుత్రుడు కేటీఆర్. ఇవాళ కేసీఆర్ కి ఇంకో దత్తత పుత్రుడు ఉన్నాడు, ఆయన పేరు కల్వకుంట్ల కిషన్ రావు. దొంగ పుత్రుడు దత్తపుత్రుడు కలిసి ఈ రోజు కేసీఆర్ అవినీతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మొట్టమొదట రామచంద్రరావు గారు కిషన్ రెడ్డి గారిని జనజీవన స్రవంతిలోకి తీసుకురా. ఈ రోజు కేసీఆర్ కు కాదు ఊడిగం చేయాల్సింది, తెలంగాణ ప్రజలకు సేవలు అందించాలి. ఒక 2 ఏళ్లుగా కేసీఆర్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. అయితే ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డినా తానా అని కిషన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ 2 ఏళ్లుగా కిషన్ రెడ్డిపై రేవంత్ ఎందుకు ఒంటి కాలుపై లేస్తున్నారు? ఇది రాజకీయ వైరమా? తెర వెనుక ఇంకేదైనా ఉందా? కేంద్ర సాయం లేదనే ఆక్రోశమా? కలిసి రావడం లేదని కోపమా? చిత్తశుద్ధి ఉంటే అవినీతి కేసుల్లో చర్యలు తీసుకోవడానికి ఎందుకు జంకుతున్నారు? అసలు రేవంత్ రెడ్డిని చర్యలు తీసుకోకుండా ఎవరు అడ్డుకుంటున్నారు? చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డిని కారా? చర్యలు తీసుకోకుండా చేతగాక రేవంత్ రెడ్డి అహంకారపూరితమైనటువంటి అబద్ధాలు ఆడుతూ బాధ్యత రహితంగా ఇర్రెస్పాన్సిబుల్ గా మాట్లాడుతూ ఉన్నాడు. బాధ్యతలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిగా తన బాధ్యతల నుంచి కాడి కింద పడేసి అబద్ధాలు ఆడుతూ ఈరోజు టైంపాస్ చేస్తున్నాడు. ఆయన చర్యలు తీసుకుంటుంటే కేసీఆర్ను చెర్లపల్లి జైలుకో చిప్పకూడుకో పంపించాలనుకుంటే ఎవరు అడ్డుకున్నారో ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ ఆశా న్యూస్ టీమ్ లైవ్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ ఆశా, మొత్తానికి చూస్తున్నాం తెలంగాణ రాజకీయాలు అయితే ఆసక్తికరంగా మారాయి. అలాగే బీఆర్ఎస్ తో కిషన్ రెడ్డి కుమ్మక్కయ్యారంటూ రేవంత్ రెడ్డి అంటున్నారు. ఏంటి దీనికి సమ్ డీటెయిల్స్ ఏంటి? రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ సోని. ఈ మధ్యకాలంలో వార్ అయితే నడుస్తోంది. అది సీఎం రేవంత్ రెడ్డికి అట్ ద సేమ్ టైం కిషన్ రెడ్డికి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మధ్య వార్ నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఆ మాటలు దాటుతూనే ఏకంగా నిన్న అయితే సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి పేరునే మార్చేశారు. కేసీఆర్కి 2 కుమారులు ఉన్నారు, ఒకరు కేటీఆర్ అయితే మరొకరు కిషన్ రావు, కల్వకుంట్ల కిషన్ రావు అంటూ కూడా ఆయన ప్రస్తావించడం, మీటింగ్లో మాట్లాడడం మనం చూసాం. అసలు ఎందుకు ఈ స్థాయిలో దాడి చేస్తున్నారు? దీని వెనక ఏదైనా ఉందా? కేవలం కిషన్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేస్తూ ఎందుకు మాట్లాడుతున్నారు? మాట్లాడుతూ కూడా ఇంతకుముందు బయటలో కూడా మనం చూసాం, అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పేరును ప్రస్తావించారు, ధర్మపురి అరవింద్ పేరును ప్రస్తావించారు ఎంపీ. మీరు కూడా గమనించాలి ఏం జరుగుతోంది ఏంటి అనేది, గుర్తించండి అంటూ చేసినటువంటి కామెంట్ కూడా మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా ఏం జరుగుతోంది, ఎందుకు కిషన్ రెడ్డి పైన స్ట్రైట్ ఫార్వర్డ్ కామెంట్స్ చేస్తున్నారు? కేంద్రం నుంచి ఏది నిధులు రావట్లేదనా? ఒక పక్క నుంచి కేంద్రం నుంచేమో చాలా నిధులు ఇస్తున్నాము, చాలా వరకు అనుమతులు ఇస్తున్నాము, కేంద్రం చాలా సహకరిస్తుందని చెప్తున్నారు కేంద్ర మంత్రులు. కానీ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ, రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రాజెక్టులకి నిధులు కానీ రావట్లేదు అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట. ఇక మరొకటి, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ప్రజా సంగ్రామ యాత్రలు చేస్తున్నప్పుడు కూడా చాలాసార్లు చెప్పారు బండి సంజయ్ కూడా, కాళేశ్వరం ఈ విధంగా ఉంది, అవినీతి అక్రమంగా మారిపోయింది, ఏటీఎంలా మారిపోయింది, మేము అధికారంలోకి వస్తే గనక వెంటనే జైల్లో వేస్తాము, కల్వకుంట్ల ఫ్యామిలీలో ఒక వికెట్ అవుట్ అవుతుంది, ఈ విధంగా చాలా కామెంట్స్ చేశారు అప్పుడు. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ కూడా అదే చెప్పింది, కాళేశ్వరంలో ఈ విధంగా ఉంది, కాళేశ్వరానికి సంబంధించి వెంటనే
అంటే అధికారంలో పార్టీ మార్పుకి కొన్ని రోజుల ముందే కాళేశ్వరంలో ఆ పగులు రావడం, దానికి సంబంధించి విచారణ వేయడం, ఇవన్నీ కూడా చూసాం మనం. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది ఏంటి, ఆ తర్వాత కాళేశ్వరం కూలేశ్వరంగా మారింది, ఇవన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కాకపోతే ఏం జరుగుతుంది ఏంటి, ఇద్దరి మధ్య వైరం దేనికి కారణం, రెండు జాతీయ పార్టీల మధ్య ఫైట్ కిందే తీసుకెళ్లే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది వస్తున్నటువంటి ప్రశ్న. ఎస్, మనం మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు పల్నాటి వెంకటరెడ్డి గారు, బీజేపీకి సంబంధించి. కస్బా శ్రీనివాసరావు గారు ఉన్నారు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి. ఇఫ్ ఇన్ కేస్ బొల్ల మల్ల యాదవ్ గారిని కూడా తీసుకుందాం, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే. అసలు ఏం జరుగుతుంది ఏంటి, ట్రయాంగిల్ ఫైట్ ఒకరు మరొక పార్టీతో ఉన్నారనేది ఇప్పటి నుంచి కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి వెర్షన్ ఇది. బీజేపీ ఏమో లేదు, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అంటారు, బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు, కాంగ్రెస్ ఏమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటారు. ఈ వెర్షన్ గత కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తా ఉంది. ఎవరు ఏ పార్టీతో ఉన్నారు, రెండు జాతీయ పార్టీలు, అప్పట్లో ఒకటి రాష్ట్రీయ పార్టీ. అపోజిషన్ పార్టీస్ గా ఉన్నాయి, ఎందుకు ఒక త్రాటి మీదకి వస్తాయి, ఒక రకంగా ముందుకెళ్తాయి అనేది ప్రజలను ఎప్పటి నుంచో వేధిస్తున్నటువంటి ఒక ప్రశ్న. దానికి సమాధానం అయితే దొరకట్లేదు. కానీ ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వెనుకున్నటువంటి అంతరార్థం ఏంటో తెలుసుకుందాం. రైట్, నమస్తే అండి. కస్బా శ్రీనివాసరావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే అండి. ఏ విధంగా చూడాలి, ఎందుకు కిషన్ రెడ్డి అంటే పంచాయతీ ఎలక్షన్స్ అప్పుడు చూసాము, అంతకు ముందు చూసాము. కిషన్ రెడ్డి అంటే ఒంటి కాళ్ళ మీద వేస్తుంటారు సీఎం రేవంత్ రెడ్డి. అసలు వెనక కారణం ఏంటనుకోవచ్చు? కేంద్రం నుంచి సహకారం రావట్లేదనా, లేదంటే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, అదేవిధంగా ఐటీవీ వీక్ నమస్కారం. శ్రీనివాసులు గారు, హలో హలో ఎస్ చెప్పండి. హలో ఇప్పుడు మీకు మాతో పాటు ఉన్న పెద్దలకు, ఐటీవీ వీక్షకులకు అందరూ కూడా నమస్కారం. కిషన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా అనడం ఒక మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు అనేటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క ఉద్దేశం కాదండి. ప్రధానంగా ఇవాళ ఇప్పుడు జరుగుతున్నటువంటి మున్సిపల్ పోర్లో ప్రధాన పోటీ కాంగ్రెస్ అండ్ భారతీయ జనతా పార్టీ మధ్య జరుగుతుంది అన్న విషయం అందరికీ తెలిసిన విషయం. దీంట్లో వీరు ఏదైతే హక్కుతోటి మాకు మున్సిపల్స్ లో ఓటేయండి, మేము ఇది అనేకమైన కార్యక్రమాలు చేస్తాం, డబుల్ ఇంజన్ సర్కారులో ఏ విధంగా ఉందో ఆ విధంగా చేస్తామని వారు చెప్తున్నటువంటి శుష్క వాగ్దానాలకు దానికి కావలసినటువంటిది మీరు ఏం చేసిండ్రు? గత 5 సంవత్సరాలుగా, గత 10 సంవత్సరాలుగా నిజామాబాద్ కు స్మార్ట్ సిటీ హోదాను తెచ్చిండ్రా, లేకపోతే అనేకమైనటువంటి సిటీలకు ఎక్కడైతే కార్పొరేషన్స్ ఉన్నాయో, మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయో వాటికి స్మార్ట్ సిటీ హోదా తేవడంలో కానివ్వండి, నిధులు తేవడంలో కానివ్వండి, మెట్రో యొక్క ఎక్స్టెన్షన్ కార్యక్రమాల్లో కానివ్వండి, RRR విషయంలో కానివ్వండి, అనేక అంశాల్లో కూడా కేంద్ర ప్రభుత్వము సౌతి తల్లి ప్రేమ చూపిస్తున్నది తెలంగాణ రాష్ట్రం మీద అనేది మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా దాని మీద కామెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా కిషన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం ఏమిటంటే, కారణం పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఏ విధంగా అయితే బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయి వాళ్ళు 8 సీట్లు బీజేపీకి అప్పలంగా ఇవ్వడానికి దోహదం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ తోటి రహస్య ఒప్పందం తోటి ఇప్పుడు ఈ మున్సిపల్స్ లో కూడా చేస్తుంది అన్న ఒక అంశము బయటికి గల్లీలో కొట్లాట ఢిల్లీలో పోస్తాననే విధంగా బీఆర్ఎస్ బీజేపీ వ్యవహరిస్తున్నటువంటి తీరుకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరుగుతుంది. కిషన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా ఎక్కడ కూడా దూషించడం లేదు, ఆయన వ్యక్తిగతంగా అనటం లేదు. ఆయన ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి సీనియర్ కేబినెట్ మంత్రి. వ్యక్తిగతంగా దూషించకపోవడం ఏంటి? ఆ కామెంట్స్ ఎట్లా చూడాలంటారు శ్రీనివాసులు గారు? పేరే మార్చేసి మీరు ఈ విధంగా చేస్తున్నారు, రాష్ట్ర అధ్యక్షుడు చూడాలి లేదంటే ఎంపీ చూడాలి, మీరు ఈ విషయం గమనించుకోండి, ఆయన ఇక్కడ పర్సన్ కాదు, కేసీఆర్ సంబంధించినటువంటి పర్సన్, దత్తపుత్రుడు అంటూ కామెంట్ చేసిన పర్సనల్ కాదంటారా రాజకీయంగా? దత్తపుత్రుడు కామెంట్ అంటే రాజకీయాల లోపల ఇప్పుడు వారేం అది వ్యక్తిగతంగా దూషణ కింద తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ పార్టీకి పొత్తుగా వ్యవహరిస్తున్నారు అనడం ఒకటే దీంట్లో ఉన్నటువంటి ప్రధాన అంశం. బీఆర్ఎస్ పార్టీకి ఒత్తాసు పలుకుతూ బీఆర్ఎస్ పార్టీకి అంతర్గతంగా అసలు ఎవరు ఆపుతున్నారు మీ యాక్షన్ తీసుకోవడానికి? తప్పులు జరిగాయి అనుకుంటే యాక్షన్ తీసుకొని మిమ్మల్ని ఏమన్నా మేము ఆపమని చెప్పామా, లేదా నేను అడ్డుకుంటున్నానా? దీనికి నాకు ఆధారం కావాలి, ఆన్సర్ కావాలి అంటున్నారు ఎవరు? కిషన్ రెడ్డి.
కేంద్ర మంత్రి. కిషన్ రెడ్డి గారు అంటుంది మేము ఇప్పుడు వాళ్ళు ఆధారాలు కాదండి, ఇక్కడ ఉన్నటువంటి వాటి మీద సరి అయినటువంటి విచారణ జరుగుతుంది. దాని అయినటువంటి ఆ విచారణ అయిన తర్వాత యాక్షన్ ఏం తీసుకోవాలో తీసుకుంటారు. కవిత గారిని అరెస్ట్ చేయడానికి 2 సంవత్సరాల సమయం, 3 సంవత్సరాల సమయం, కేజ్రీవాల్ గారిని వారి అందరిని అరెస్ట్ చేసిన తర్వాత ఏ విధంగా చేసినారు, దానికి కూడా సరి అయినటువంటి ఆధారాలు, దానికి కావాల్సినటువంటి అన్ని ఉన్నప్పుడు వాళ్ళ మీద చర్య తీసుకుంటూ అరెస్ట్ చేసుకుంటారు. అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడమే పరమావధి కాదు. వాళ్ళ ఉద్దేశం నేర నిరూపణ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. వాళ్ళు చేసినటువంటి సీఎం చెప్తున్నది ఏంటి? అనేటువంటి గతం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి బీజేపీ నాయకులు చెప్తుంది ఏంటి? కేసీఆర్ ని జైల్లో పెడతామని చెప్తున్నారు, కానీ జరుగుతుంది వేరు. మేము అధికారంలోకి వస్తే, సిబిఐ వస్తే గనక 48 గంటల్లో మేము జైల్లో పెడతామన్నారు. మరి ఇప్పటిదాకా చేసింది ఏంటన్నారు? కేసులు పరమావధి కాదన్నారు, కేసుల గురించి అవసరం గురించి మాట్లాడుతున్నారు. కాదండి, 48 గంటలు, వారం రోజుల్లో జైల్లో పెడతామని కాదు, వాళ్ళ నేర నిరూపణ చేసి జైల్లో పెడతాం. నేర నిరూపణ అయిన తర్వాత 24 గంటల్లోనే పెడతాం. 48 గంటల దాకా నేర నిరూపణ, దానికి కావాల్సినటువంటి దానికి సరి అయినటువంటి సమకూరిన తర్వాత 24 గంటల్లో పెడతారు. నేర నిరూపణ కాకముందే అధికారులకు రాగానే తీసుకుపోయి జైల్లో పెట్టడం ఉద్దేశం కాదు కదా. అది అక్కడ మీరేమో ఇట్లా మాట్లాడుతున్నారు, సీఎం మాట్లాడేదేమో ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఆ రోజు ఇట్లా చెప్పారు కదా, ఇప్పుడు మాత్రం కిషన్ రెడ్డి ఎందుకు అడ్డుపడుతున్నారు, ఇప్పుడు అరెస్ట్ చేయాలి కదా అని చెప్పి మాట్లాడుతున్నారు సీఎం. ఏంటి తీసుకోవాలి? వాళ్ళు ఇప్పుడు సిబిఐకి, కాళేశ్వరం మీద సిబిఐ గొప్ప చెప్పారు, మాకు సిబిఐ గొప్ప చెప్పండి, మేము ఇమీడియట్ గా చేసేస్తామని చెప్పి మాట్లాడిండ్రు. మరి సిబిఐ గొప్ప చెప్పిన తర్వాత కావాల్సినటువంటి యాక్షన్ ఇంకేం మొదలు కాలే కదా. వాళ్ళు సిబిఐ గొప్ప చెప్పిన తర్వాత యాక్షన్ మొదలు కాలేదు. మిగిలిన అంశాల మీద కూడా రావాల్సినటువంటి దాంట్లో కేంద్రం నుంచి సరైనటువంటి వాళ్ళ చర్య చేపడతలేరు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ప్రధానమంత్రి గారు మాట్లాడినరు, రాష్ట్రానికి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడినరు, మిగిలిన అందరూ మాట్లాడిన తర్వాత మేము ఒక్కడమే కాదు కదా, వాళ్ళు కూడా విమర్శించారు. అది కాళేశ్వరం ప్రాజెక్ట్ లో జరిగినటువంటి విమర్శించారు. స్టార్టింగ్ లో చెప్పాను, ఆ రోజు బీజేపీ నాయకులు కూడా ప్రచార సభల్లో వీటిని అసలుగా వాడుకున్నారు. పర్సనల్ గా ఇప్పుడు వారు ఏమన్నారు, నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చేయండి, నేను మీకు అనుకూలంగా వస్తా అని చెప్పి అన్నాడని చెప్పి ఆయన క్లియర్ ఇన్ని జరిగిన స్వయంగా ప్రధానమంత్రి గారే చెప్పారు ఆ విషయం ఓపెన్ పబ్లిక్ మీటింగ్ లో. వారు ఈ తీవ్రంగా విమర్శించినటువంటి వారు ఇప్పుడు వాళ్ళు అనుసరిస్తున్నటువంటి వైఖరి అనుమానాస్పదమే కాదు, అందరికి అర్థమవుతోంది ఇది అంతర్గత ఒప్పందము అని. అది క్లియర్ గా పార్లమెంట్ ఎన్నికల్లో, ఇదంతా కూడా ఏదైతే గతంలో మీరు చెప్పారు ఎందుకు చేయట్లేదు, సిబిఐకి అప్పగించిన తర్వాత కూడా యాక్షన్ ఎక్కడుంది, యాక్షన్ లేదు కాబట్టి ఒక్కటే అనే విధానంతో మాట్లాడుతున్నారు సీఎం అంటున్నారు, అంతేగా? ఓకే, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. బీజేపీ నుంచి మనకి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు ఆన్సర్ తీసుకున్న మరి కొన్ని పాయింట్స్ ఉన్నాయి, దాని గురించి మీతో మాట్లాడతాను. వెంకటరెడ్డి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెంకటరెడ్డి గారు గతంలో చెప్పింది బీజేపీ నాయకులే కదా. ఆనాటి కేంద్ర మంత్రిగా లేకపోయినా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ చెప్పారు, కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి చెప్పారు, కాళేశ్వరం ఏటీఎం లా మారిపోయిందని చెప్పి ఆనాటి ప్రచార సభల్లో మాట్లాడారు. కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి ఒకరు అవుట్ అయిపోతారు, అరెస్ట్ అవ్వడం తప్పదని చెప్పి ఇట్లా చాలా కామెంట్స్ విన్నాం కదా గతంలో, ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు. ఆనాడు చెప్పింది ఇప్పుడు క్రోడీకరిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అప్పుడు చెప్పారు కదా సిబిఐ అన్నారు, సిబిఐ వేసాము, ఇప్పుడు కూడా ఎందుకు ఇట్లాగా తాత్సారం చేస్తున్నారు అని చెప్పి అడుగుతున్నారు, సమాధానం? అందరికీ నమస్కారం. చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ చెప్పేవన్నీ కూడా అబద్ధ మాటలతోటే, పచ్చి అబద్ధాలతోటి టైం పాస్ చేస్తా ఉన్నారు. అంతకుముందు కూడా 2023 ఎన్నికల ముందు కూడా రకరకాల మాటలు చెప్పింది వీళ్ళే కదా. మేము వాళ్ళు చెప్పిన మాటలే, వాళ్ళు చెప్పిన హామీలే, వాళ్ళు చెప్పిన ఎవరైతే జైలు పంపిస్తా అని చెప్పినో వాళ్ళ గురించి మేము మాట్లాడుతా ఉన్నాం. వాళ్ళ గురించి ఎందుకు ఇంత తత్సారం చేస్తా ఉన్నారు? దగ్గర 2 సంవత్సరాలు దాటిపోయింది. 2 సంవత్సరాల నుంచి అన్ని రకాల కమిషన్లు, ఎంక్వైరీలు, రకరకాల రిపోర్ట్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మరి వాళ్ళ చేతుల్లో ఆయుధం ఉన్నా, వాళ్ళ చేతుల్లో బాలున్నా కూడా ఏం చేస్తా ఉన్నారు వీళ్ళు? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం, వీళ్ళకి చేతగాక, చెయ్యలేక, దమ్ము లేక వాటిని 2 సంవత్సరాల దగ్గర ఎంక్వైరీ చేసి రిపోర్ట్ వచ్చిన తర్వాత, చేతుల్లో రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం చేస్తా ఉన్నారు వీళ్ళు? చేతులు ఎత్తేసి ఈ రోజు సిబిఐ ఎంక్వైరీకి ఇస్తా ఉన్నారు. ఇంకో రెండో అంశం ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది మొత్తం 94,000 కోట్ల రూపాయల 1,00,000 కోట్లు ఖర్చు పెడితే ఆ వాటి మీద ఎంక్వైరీ ఏమంటే వీళ్ళేం చేసారు? వాళ్ళ చీకటి ఒప్పందంలో భాగంగానే ఒక్క ఓడ్లి మేడిగడ్డ మీద 24,000 కోట్ల రూపాయలు ఏదైతే ఖర్చు పెట్టారో వాటి మీద మాత్రమే ఎంక్వైరీ చేసి రిపోర్ట్ తీసుకొచ్చి ఈ రోజు మేము చేసినాం, మేము రిపోర్ట్ తీసుకొచ్చినాం, సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చినాం అని చెప్పి అంటే మేమేమంటున్నాం? మొత్తం ప్రాజెక్టుల మీద వేయండి, మొత్తం ప్రాజెక్టు మీద సిబిఐ ఎంక్వైరీకి రాయండి, ఓన్లీ మేడిగడ్డ మీద ఎందుకు రాశారని చెప్పి అప్పటి నుంచి అడుగుతా ఉన్నాం. ఇప్పటి వరకు సమాధానం లేదు.
కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కానీ ఎందుకు సమాధానం చెప్పలేకపోతా ఉన్నారు? సిబిఐకి ఇవ్వడానికి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ 1,00,000 కోట్లు వీళ్ళే చెప్పారు. 1,00,000 కోట్లు ఎవడైతే తిన్నాడో, ఎవడైతే గుక్కిండో వాడిని కక్కిచ్చి వాడిని జైల్లో పెట్టి కాంగ్రెస్ ఏంటి అన్నాడు, బీజేపీ కూడా చెప్పింది. ఓన్లీ కాంగ్రెస్ మాత్రమేనా? ఆనాడు మాటల్లో అధికార పార్టీగా బీఆర్ఎస్ ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి రెండు పార్టీలు అదే ఆరోపణలు చేశాయి. అదే మేము చెప్పాం కూడా, మేము అధికారంలోకి వస్తే డెఫినెట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అని మేము చెప్పినాం ఆ టైంలో. కానీ మేము అధికారంకు రాలేదు. కాంగ్రెస్ పార్టీ అంతకంటే ఎక్కువ చెప్పింది. ఏది లేదు 1,00,000 కోట్లు ఎవరైతే గుక్కిరో, ఎవరైతే తిన్నారో వాటిని కక్కిచ్చి తెలంగాణ ప్రజలకు పంచుతామని చెప్పారు. పంచుతామని చెప్తేనే ఆ రోజు ఓటేసి గెలిపించారు కాంగ్రెస్ పార్టీని. రకరకాల హామీలతో పాటుగా మన అందరికి తెలుసు, 6 గ్యారెంటీలు, 420 అంశాలు, 100 అంశాలు ఇచ్చారు. కానీ ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? వాళ్ళ చేతుల్లో రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎందుకు చేతులు ఎత్తేసి బీఆర్ఎస్ లో భాగంగా, ఒప్పందంలో భాగంగా ఓన్లీ మేడిగడ్డ మీద విచారణ చేసి మేము చేయలేము, సిబిఐకి ఇస్తున్నాం అని చెప్పి ఎందుకు చెప్తా ఉన్నారు? ఇప్పటికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, టోటల్ కాళేశ్వరం మీద ఇవ్వండి. రెండవది ఫోన్ ట్యాపింగ్ మీద కూడా ఇదే అంశం. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి వివాదం కాస్త కేవలం అరెస్టులు ఒకటే లేదంటే విచారణ గురించేనా, రాష్ట్ర డెవలప్మెంట్ గురించి కూడా ఏదైనా ఉందా అనేది మరొక పాయింట్ వస్తా ఉంది. ఇంతకు ముందు ఏదైతే నేను శ్రీనివాసులు గారిని వెయిట్ చేయమని చెప్పాను, ఆ పాయింట్ గురించి కూడా వస్తాను, తర్వాత మీతో మాట్లాడతాను. శ్రీనివాసులు గారు, ఇక్కడ మరొక 2 పాయింట్స్ వస్తున్నాయి. ఇక్కడ 1 మినిట్ చెప్పండి. ఒక నిమిషం వస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆరోపణలు చేస్తా ఉంది, ఎందుకు కిషన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషిస్తా ఉన్నదంటే, డెఫినెట్ గా వీళ్ళ ఒప్పందంలో భాగంగానే ఈ రోజు మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చూసి భయపడి కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద బురద జల్లడం చేస్తున్న ప్రయత్నం ఇదంతా కూడా. రెండవది ఏంటంటే 116+7 కార్పొరేషన్లు, 123 కార్పొరేషన్లో ప్రతి వార్డులో మేము పోటీ చేస్తా ఉన్నాం. ప్రతి వార్డులో పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తా ఉంది. తెలంగాణ దాని గురించే మాట్లాడదాం. ఫస్ట్ ఒక పాయింట్ అయింది, కేసులు, అరెస్టులు, విచారణలు ఇంతవరకు అయినటువంటి విషయం చూసాం కదా. ఇక రెండో విషయానికి వద్దాం. అందుకే నేను ఆ పాయింట్ సెపరేట్ గా, ఈ పాయింట్ సెపరేట్ గా మాట్లాడుతోంది. శ్రీనివాసులు గారు, ఇక్కడ మరొక పాయింట్ ఏమొస్తుందంటే, క్వశ్చన్ ఏమొస్తుందంటే ప్రజల దగ్గర నుంచి కూడా, 2 జాతీయ పార్టీల మధ్య ఫైట్ ఉందని చెప్పి చూపించుకునే ప్రయత్నమా, అంటే బీఆర్ఎస్ కి ఎక్కడ స్కోప్ లేదు, మా మధ్య ఫైట్ నడుస్తుందని చూపించుకునే ప్రయత్నమా, లేదంటే కనుక కేంద్రం నుంచి అనుకున్నంత స్థాయిలో రాష్ట్రానికి నిధులు రావట్లేదు అనే ఒక ఆక్రోషంతో ఈ విధంగా మాట్లాడుతున్నారా రేవంత్ రెడ్డి అనేది 2 విషయాలు బయటకు వస్తున్నాయి. ఏ విధంగా చూడాలి? ఇంతకు ముందు వరకు అయింది అరెస్టులు, కేసులు, దాని గురించి అయితే కనుక దాని కంటిన్యూషన్ ఇది మాట్లాడలేదు. ఇది కూడా ఉందనుకుంటే చెప్పండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భారతీయ జనతా పార్టీ ద్రోహం చేసింది, అన్యాయం చేసింది. ఎందుకోసం అంటే 8 సీట్లు సమానంగా రాష్ట్ర ప్రజలు పార్లమెంట్కు ఆశీర్వదించి 8 సీట్లు ఇచ్చారు. మాకెంత బాధ్యత ఉందో వాళ్ళకు కూడా కేంద్రం నుంచి నిధులు తేవాల్సిన బాధ్యత కానీ, విధులు నిర్వర్తించాల్సినటువంటి బాధ్యత కానీ వాళ్ళకు ఉన్నది. వాళ్ళు దాంట్లో పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు. పోయినసారి బడ్జెట్లో కానివ్వండి, ఈసారి బడ్జెట్లో కానివ్వండి, మనకు ఉన్నటువంటి ప్రయారిటీ స్కీమ్స్ లో ఎందులో కూడా వాళ్ళు సరైనటువంటి నిధుల అలికేషన్ ఇవ్వలేదు. జనరల్ గేట్వే తప్ప మన అయినటువంటి మెట్రో విషయంలో కానివ్వండి, మూసీ యొక్క ప్రక్షాళన విషయంలో కానీ అనేక విషయాల్లో మన స్టేట్ గవర్నమెంట్ ప్రయారిటీ ఉన్నటువంటి స్కీమ్స్ లో ఎక్కడ కూడా వాళ్ళు ప్రత్యేకంగా ఇవ్వలేదు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చే సాధారణంగా అందరికి ఇచ్చేటువంటిది మాత్రమే ఇచ్చిండ్రు. అయితే హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ స్టేట్ అయినటువంటి ఇది ప్రధానమా? ఇంతకు ముందు ఫస్ట్ పాయింట్ మాట్లాడింది ప్రధానమా? అంటే ఏది మెయిన్ పాయింట్ గా దూకుడుగా మాట్లాడుతున్నారు? రాష్ట్రానికి రావాల్సిన డెవలప్మెంట్ నిధులు రావట్లేదు అనేది ఉన్నటువంటి బాధ, లేదంటే కనుక పర్సనల్ గా కేసీఆర్ మీద అటాక్ చేయట్లేదు, కేసీఆర్ అరెస్ట్ చేయట్లేదు, అది ప్రధాన ఎజెండాగా ఉందా కాంగ్రెస్ పార్టీకి? ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్ పార్టీని కేవలం ఏదో విధంగా తప్పు చేయించి వాళ్ళు రెచ్చగొట్టి లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ చట్టబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకోవాల్సిన చర్యలు ఎవరి మీద కూడా ఆక్షేపణ లేకుండా తీసుకుంటారు. దాంట్లో వెనక్కిపోయేది లేదు. కానీ ఇక్కడ ఏదైతే నగరాలకు రావాల్సినటువంటి కానీ, గ్రామాలకు రావాల్సినటువంటి కానీ, స్టేట్ ప్రయారిటీ పెట్టుకున్నటువంటి స్కీమ్స్ దేంట్లో కూడా వీళ్ళు నిధుల అలొకేషన్స్ అనేటివి లేవు కాబట్టి ఒకటి ప్రధానం. మాకెంత బాధ్యత ఇచ్చారో మీకంత బాధ్యత, మీకు కూడా అంతే బాధ్యతను రాష్ట్ర ప్రజలు మీ మీద పెట్టినప్పుడు మీ బాధ్యత మీరు ఎందుకు నిర్వహిస్తలేరు? మేము కలిసి నిర్వహిస్తే ప్రజలకు బాగుపడుతుంది కదా. రాజకీయాలు, ఓట్లు, అధికారాలు, మేము వస్తాము మీరు వస్తారు, ఇదంతా తర్వాత అంశం.
మొదలు ప్రజలకు మనం మన మీద పెట్టినటువంటి బాధ్యతను మన మీద ఉంచుకున్నటువంటి నమ్మకాన్ని మనం వమ్ము చేస్తున్నాం అనేది సీఎం గారి యొక్క ఆవేదన. దాని తప్ప వ్యక్తిగతంగా సో అదే ప్రధానం అంటారు. దత్తపుత్రుడు ఎందుకంటుంటే కేవలం రాజకీయం కోసం చంద్రశేఖరరావు గారిని ప్రొటెక్ట్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీని కేవలం దేశంలో నామరూపాలు లేకుండా చేయాలనే కంకణం కట్టుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ దానికోసం ఎవరితోటైనా కలుస్తాం, మేము చంద్రశేఖరరావు తోటైనా కలుస్తాం, ఇంకోళ్ళతోటైనా కలుస్తాం. ప్రజలు నమ్ముతారా? అంటే ఇది ఇప్పుడు ఏదో కొత్తగా మాట్లాడిన మాట కాదు, గత నుంచి అదే చెప్తున్నా. అధికారంలోకి రాక ముందు నుంచి ఒక పార్టీ కాదు 3 పార్టీలు అదే వైఖరి. 3 పార్టీలు ఉన్నటువంటి నాయకులు ఇంతకుముందు అయితే ఈక్వేషన్ చెప్పాను, ఈ పార్టీ 2 పార్టీలతో ఉంది, ఈ పార్టీ 2 పార్టీలతో ఉందని అదే ఈక్వేషన్ కొనసాగిస్తున్నారు. ప్రజలు ఇప్పుడు చెప్తే నమ్మడానికైనా ఏ విధంగా ప్రతి ఒక్క నాయకులు అదే చెప్తున్నారు కదా. 2 విరుద్ధమైన శక్తులు కలుస్తున్నాయంటే ఏ విధంగా నమ్మాలి అనేది. ఒక నిమిషం అండి, మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. చెప్పండి. చెప్పండి శ్రీనివాసులు గారు. వారు రాష్ట్రపతి ఎన్నికలకు కానీ మిగిలిన అన్ని ఎన్నికలకు కూడా వాళ్ళు స్పష్టంగా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసుకుంటే వచ్చిండ్రు. వాళ్ళంత ముందు వాళ్ళు ఈ మధ్యలో ఎవరైనా మళ్ళీ కలుస్తున్నారు. అంతకంటే ఎక్కువ దాంట్లో ఏం లేదు. ఈ విషయం ప్రజలకు తెలియజేయాలనేది మా ఉద్దేశం. వెంకటరెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి రామూర్తి గారు ఉన్నారు. రామూర్తి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రామూర్తి గారు, మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాయకుల కామెంట్స్ ఏ విధంగా ఏ స్థాయిలోకి వెళ్తున్నాయో మనం చూస్తున్నాం. కిషన్ రెడ్డిని ఇంటి పేరు అదే విధంగా ఆయన పేరు కూడా మార్చి సంబోధించారు సీఎం రేవంత్ రెడ్డి నిన్న జరిగినటువంటి బహిరంగ సభలో. కారణం ఏంటంటే కాళేశ్వరానికి సంబంధించినటువంటి అవినీతి, అప్పుడు చెప్పినటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఎందుకు చేయట్లేదు, మీ 2 పార్టీలు దోస్తారం నడుస్తుంది అనేది ఆయన చెప్తున్నటువంటి మాట. ఎన్నికల కోసం ఎన్నైనా అబద్ధాలు ఆడే వాస్తవంగా రేవంత్ రెడ్డి మాటలు వాస్తవంగా సభ్య సమాజం తలదించుకుంటుందండి. ఎందుకంటే 2023 ఎలక్షన్స్ కి ముందు మీరు ఒకసారి, ఎందుకంటే ఈ జనరల్ ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ పార్టీ విధానం కానీ కాంగ్రెస్ మాటలు కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పొంతన లేదు కాబట్టి రాష్ట్రంలో నిధులు రాలేదు, అన్యాయం అయిపోయింది, కనీసం ప్రధానమంత్రి వస్తే కనీసం స్పందించలేదు, అసలు వాళ్ళకి వీళ్ళకి పొంతన లేదని మొన్న ఎలక్షన్ల కోసం మాట్లాడారు. వాళ్ళ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ మారిపోయింది. ఇప్పుడు ఏంటంటే మాకు వాస్తవంగా ఏ పార్టీకైనా ఆ పార్టీ విధానాలు ఉంటాయి, ఆ పార్టీకి సంబంధించిన అంశాలు ఉంటాయి. ఎవరి పార్టీ వాళ్ళది. వాస్తవంగా మేము ఎప్పుడు కూడా ఎవరితో దోస్తానం చేయలేదు. సరే, తెలంగాణకు పూర్వము తెలంగాణ ఏర్పాటు కోసం గొంగలి పురుడైన కౌలించుకుంటా అనుకున్నాం. ఆ క్రమంలో ఏం లేదండి, ఓట్ల కోసమే. ఎందుకంటే వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఈ 24 నెలలుగా చేసింది ఏం లేదు కాబట్టి ఏదో ఒక అంశం, ఈ హిందుత్వం అనో లేకపోతే ముస్లింస్ అనో, ఈ అంశాన్ని వాళ్ళని వీళ్ళని వేరు చేసి వీళ్ళని వాళ్ళని చేసి హిందువుల కాడ హిందువుల మాట, అదే విధంగా ముస్లింల దగ్గర ముస్లింల పార్టీ అని ఈ విధంగా మాట్లాడుతూ కాలం వెళ్ళబుస్తూ ఓట్లు రాబట్టుకోవడానికి ఏదైనా చేస్తారండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కాళేశ్వరం విషయంలో క్లియర్ గా మాకు, ఎందుకంటే మేము తీసుకొచ్చింది 94,000 కోట్లు మాత్రమే, ఖర్చు పెట్టింది 80,000 కోట్లు మాత్రమే. అందులో 1,00,00,000 కోట్లు అని ప్రజలు నమ్మించి ఓట్లు రాబట్టుకున్నారు, లబ్ధి చేకూరుతున్నారు. ఇంకా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేరండి. ఎందుకంటే నిజాలు బయటకు వచ్చేంత వరకు వీళ్ళు అబద్ధాలు నడిచినాయి, కానీ నిజాలు ఏందన్నది బయటకు వచ్చింది. ఇంకోటి ఏంటంటే కాళేశ్వరంతో కానీ ఇప్పుడు రిపోర్ట్ కూడా చూపించారుగా, ఆ రిపోర్ట్స్ ఉంచారు. ఆ రిపోర్ట్ తర్వాత వాళ్ళు లబ్ధి చేకూరుస్తున్నారు. ఎందుకంటే పోలవరం వాస్తవంగా ఇదే గోదావరి మీద ఉన్న పోలవరం పొలుసాల కొట్టకపోయినా అక్కడికి ఎవరు ఎన్డీఎస్ఏ పోదు, ఏది పోదు. ఎందుకంటే ఒక రాజకీయ కోణంగా మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తున్నది కాబట్టి ఒకరికొకరు వాస్తవంగా కవర్ చేసుకుంటూ వాళ్ళ తప్పులు వీళ్ళు, వీళ్ళ తప్పులు వాళ్ళు మోసుకుంటా. ఎందుకంటే మొత్తం ఆర్థిక అంశాలండి. ఇప్పుడు వీళ్ళ మధ్యలో జరిగే అంశాలు కానీ లేకపోతే ఇప్పుడు బీజేపీ ఏ విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డిని కాపాడుకుంటుందని అందరికి తెలుసు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలంతా కన్ను మూసుకోలేదండి. ఇంకోటి ఏంటంటే న్యాయదేవత కూడా కళ్ళకు గంతలు తీసేసి మొన్నటికి మొన్న. ఇప్పుడు అన్ని తెలిసిపోయినాయి. ఇప్పుడు ఎంత అంటగట్టాలన్నా ఏం చేయాలన్నా కూడా బీజేపీ మాకు సంబంధం లేదు. రాజకీయాల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది అంటున్నారు. ఒకటి చిన్న మాట, ఎందుకంటే ఇప్పుడు భువనగిరి ఉంటదండి. భువనగిరిలో మొన్నటికి మొన్న ఏదైతే అవిశ్వాసం పెట్టి అక్కడ క్లియర్ గా మీరు చూసుకోవచ్చు, చైర్మన్ వైస్ చైర్మన్ బీజేపీ కాంగ్రెస్ పంచుకున్నాయి. సరే, ఎవరికి ఎవరు దోస్తారన్నది అక్కడ ఏర్పడుతుంది. ఇప్పుడు ఏ విధంగా నడుస్తుంది, ఏ విధంగా గూడుపుట నడుస్తుంది, ఎవరినెవరు ఏ విధంగా కాపాడుకుంటున్నారు అనేది క్లియర్. ఒక నిమిషం వెంకటరెడ్డి గారు, ఇంతకుముందు కేసుల గురించి మాట్లాడాం కదా. ఇప్పుడు డెవలప్మెంట్ కేంద్రం రాష్ట్రానికి ఏమిస్తోంది? 8 మంది ఎంపీలు ఉన్నారు, అయినప్పటికీ రాష్ట్రానికి బడ్జెట్ లో ఏమిస్తున్నారు? ఎన్నిసార్లు ప్రతిపాదనలు పెట్టినా ఏ విధంగా ముందుకెళ్తున్నారు? అది మెట్రో విషయానికి వచ్చినా, మూసీ ప్రక్షాళన విషయానికి వచ్చినా, తెలంగాణ రైజింగ్ విషయానికి వచ్చినా, ఇప్పుడు మళ్ళీ ఫ్యూచర్ సిటీ అంటున్నారు. తెలంగాణ డెవలప్మెంట్ గురించి ఏ విధంగా ముందుకెళ్ళినా దానికి కేంద్రం నుంచి సరైన సహకారం రావట్లేదు, తెలంగాణ వైపు చూడట్లేదు, సీతకన్నే వేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు.
ఇప్పటి వరకు తెలంగాణలో రాష్ట్ర అభివృద్ధి కానీ, తెలంగాణలో గ్రామాలు కానీ, పట్టణాలు కానీ బాగుపడ్డాయి అంటే రోడ్లు కానీ రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు 12 సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేంద్ర ప్రభుత్వ నిధులతోటే ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడ్డది తప్పితే ఈ రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే కేసీఆర్ చేసిందో లేకపోతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేసిందో కాదు. స్పెషల్ గా కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ఇచ్చిందంటారు. స్పెషల్ గా ఇస్తా ఉంది. తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు భాగంగా కేంద్ర ప్రభుత్వం పథకాల భాగంగా డెఫినెట్ గా అది ఇస్తా ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా రింగ్ రోడ్లు కానీ, పెద్ద పెద్ద రోడ్లు కానీ, లేకపోతే రకరకాల గంగా ప్రక్షాళన అన్నారు, యమునా ప్రక్షాళన అన్నారు, మూసీ ప్రక్షాళనకి ఎందుకు ముందుకు రావడం లేదు కేంద్రం? చేస్తుంది మీరే. నర్మదా ప్రక్షాళన ఒక్కసారి ఎవరిచ్చారు హామీ? ఎవరిచ్చారు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఏ విధంగా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ? వీళ్ళకి తెలియదా? డబ్బులు లేకుండా ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి కనీసం తెలంగాణలో ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలను కూడా పట్టించుకోకుండా 6 గ్యారెంటీల సోదితోటి రకరకాల హామీలతోటి ఒక్కటన్నా పూర్తి చేసిందా? రైతులను కానీ, రైతు కూలీలు కానీ, మహిళలు కానీ, రకరకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరైనా విద్యార్థులు కానీ, నిరుద్యోగులు హామీ ఇచ్చింది కాబట్టి కేంద్రం ఇవ్వాల్సిన అవసరం లేదంటారు. రాష్ట్రాలు హామీలు ఇస్తా ఉంటే దానికి కేంద్రం సహకరిస్తుంది కదా, తెలంగాణ మాత్రం ఎందుకు? అదే నేను చెప్తున్నాను. కేంద్రం ఇప్పుడు వీళ్ళు అడిగినా అడగకపోయినా కూడా కేంద్ర ప్రభుత్వం కంటిన్యూస్ గా నడుస్తున్నాయి. వీళ్ళ చేత కాక ఏంటంటే మేము చేయలేక ఒక అరెస్ట్ చేయట్లేదా, కేసీఆర్ ఎందుకు అరెస్ట్ చేయరు, ఎందుకు జైల్లో పెట్టరు, అది కాదు కదా ముఖ్యం కావాల్సింది. మున్సిపల్ ఎన్నికల్లో పట్టణాలు అభివృద్ధి చెందినే కాదా? మీరు ఏం చేస్తున్నారు? డ్రైనేజీలు కానీ, లేకపోతే వాటర్ కానీ, రకరకాల రోడ్లు కానీ ఏమైనా ఎక్కడైనా వేస్తున్నారా? మొత్తం టోటల్ గా పాడైపోతా ఉంటే 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పట్టించుకోవాలి, కేసీఆర్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేదు. దాంట్లో భాగంగానే భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత మున్సిపాలిటీ 7 కార్పొరేషన్ లో ప్రజల తీర్పు తర్వాత ఏ పార్టీ చెప్పినటువంటి మాటలు ప్రజలు నమ్మారు, నమ్మలేదు ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉందిగా. ఇది కేవలం రాజకీయంగా చేస్తున్నటువంటి కామెంట్సా, లేదంటే గనక 2 జాతీయ పార్టీల మధ్య ఫైట్ అని చెప్పి ప్రాంతీయ పార్టీని పక్కన పెట్టే ప్రయత్నమా, లేదంటే రాష్ట్రానికి ఇంకా నిధులు తెప్పించాలనా, లేదంటే కేవలం ఓట్ల కోసమే జరుగుతున్నటువంటి పాలిటిక్స్ అనేది తెలుస్తుంది. ప్రజలేమి విజ్ఞులు కాదని కాదు, చాలా విజ్ఞులు, వారికి అన్నీ తెలుసు. ఏ ప్రభుత్వం ఏం చేసింది, ఎంతవరకు చేసింది, దేనికి ఏ సహకారం ఉంది, ఏ సహకారంతో ముందుకెళ్తున్నారు, ఎక్కడ ఆగిపోయాయి, హామీలు ఏ విధంగా ఉన్నాయనేది ప్రతి ఒక్క రాజకీయ పార్టీ గురించి సామాన్యుడు ఒక అంచనాకు వచ్చే ఉంటారు. సో ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. అప్పటికైనా సరే ఏ తప్పు జరిగాయి, ఏది క్లారిటీ, ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పి తెలుస్తోంది. చూద్దాం, వెయిట్ అండ్ సీ. 13వ తేదీన మనకి ఎట్లాగా కౌంటింగ్ ఉంది కాబట్టి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన ముగ్గురికి కూడా. ఇది ఇవాళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.